మామూలుగా ఇప్పుడు మనకి కామన్గా అడుగుతూ ఉంటారు అనమాట, అన్న మేలు మీరు ఎలా టేస్ట్లు చేస్తారన్నా ఏంటన్నా అని చెప్పేసుకొని అంటారు అనమాట. నేనైతే ఎప్పుడు కూడా వంట మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూర్చొని అన్నాలు తిని దీంట్లోనే ఎలా పప్పు తిని పప్పులో ఎక్కడో ఫ్లేవర్ తక్కువైంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కడో తగ్గినట్టుగా ఉంది, ఎక్కడో ఏదో కొంచెం పలచగా అయింది, దాన్ని గట్టి చేయాలి, ఇలాగేం చెప్పండి. కర్రీ ఉంది, కర్రీలో కూడా ఎక్కడో ఏదో తక్కువైంది, కొంచెం ఎక్కడో కొంచెం బాగా గట్టిగా అయింది లేదా బాగా పలచగా అయింది, టేస్ట్ ఇంకో కొంచెం మార్చాలి, ఓకే అండి ఇప్పుడు వెళ్ళి మార్చేద్దాం, ఇలా చేసేద్దాం అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను చెప్పండి. ఎందుకు అంటే వన్స్ ఎప్పుడైతే మనకి పొయ్యి నుంచి కిందకి దిగిందో దాన్ని ఇంకా మనం ఎన్ని చేసినా సరే వాటి టేస్ట్ కానీ సాల్ట్ అయితే మార్చుకోవచ్చు, కొంచెం అది తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవడానికి మాత్రమే, కానీ ఎక్కువ దాన్ని తక్కువ చేయడం చాలా కష్టం. మళ్ళీ దాంట్లో నీళ్ళు పోయడాలు రకరకాలుగా ఎన్నో ఉంటాయన్నమాట, అన్నీ చేయవలసి వస్తుంది. టేస్ట్ అన్నారా వన్స్ ఒక్కసారి పొయ్యి మంచి దించిన తర్వాత టేస్ట్ చేయడం కదండి, అందువల్లనే టేస్ట్ చేంజ్ చేయడం కదనమాట పొయ్యి మంచి దించిన తర్వాత. అందుకోసమైతే నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే నేను ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పొయ్యి మంచి కిందకి దించిన తర్వాత ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి అయితే నేను చూడండి, పొయ్యి మీద ఉండగానే దాన్ని టేస్ట్ చేస్తాను. నేను అనుకున్న అవుట్పుట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే పొయ్యి మంచి కిందకి దిగుతుందండి, అప్పుడే దాన్ని మనం ఏదైనా సరే చేయగలం. అంతేగాని వన్స్ పొయ్యి మంచి కింద దించేసిన తర్వాత ఇందులో అది తక్కువైంది, ఇందులో ఇది తక్కువైంది, దీన్ని ఒకటి మార్చమని చెప్పాలి, దాన్ని ఒకటి మార్చమని చెప్పాలంటే అక్కడ ఎంత పెద్ద తోపు మాస్టర్ సరే ఏమి చేయలేడండి. కాబట్టి పొయ్యి మీద ఉండగానే మనం ఏదైనా సరే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట టేస్ట్లు అనేది. అందుకనేసి పొయ్యి మీద ఉన్నప్పుడు మీరు కూడా టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. వండేసిన తర్వాత టేస్ట్లు చూసి ఈ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది బాగాలేదు దీన్ని మార్చమని చెప్పంటే ఇంక వాళ్ళు ఏం మరుస్తారు, దాంట్లో మహా అయితే కొంచెం ఉప్పు తగ్గిస్తారు, లేదా ఉప్పు కారం వేస్తారు, ఇంకో కొంచెం నెయ్యి వేసి అదేసి కొత్తిమీర వేసి దించుతారు, అది తప్పితే ఇంక వేరేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందండి. మన దగ్గర అయితే ఇప్పుడు అరిటాకు భోజనం అయితే స్టార్ట్ చేసామండి, స్టార్టింగ్ నుంచి కూడా స్టార్ట్ చేసాము, కానీ స్టార్టింగ్లో కొంచెం బిజీగా ఉండి చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పడ్డాం అనమాట. కానీ ఇప్పుడు మాత్రం అరిటాకు భోజనానికి చాలామంది ఫ్యాన్స్ అయితే అనకాపల్లిలో ఉన్నారండి. ఒక మంచి భోజనం అయితే మాకైతే పెడుతున్నారండి, చాలా సంతోషంగా ఉందని చెప్పి చాలామంది కస్టమర్స్ అయితే మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందండి. మనకి అరిటాకు భోజనాలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. మొత్తంగా మనకి అరిటాకు భోజనాల్లో కానీ చూసుకుంటే మొత్తం 18 వెరైటీస్ అయితే మనం ఇవ్వబోతున్నాం అండి. 18 వెరైటీస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా మనం పెట్టడం అంటూ కూడా జరిగింది. చాలామంది కూడా ఈ మిల్స్ అరిటాకు భోజనం తిని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మాకైతే అనకాపల్లిలో అయితే ఇంత మంచి భోజనం అయితే మాకు ఎక్కడ దొరకలేదండి. వేరేది విశాఖపట్నం సిటీలోని కానీ లేదంటే వేరే ప్లేస్లను చూసాం కానీ అనకాపల్లికి వచ్చేసరికి మేము చాలా ప్లేసులు తిరిగాం కానీ మాకైతే ఇంత మంచి భోజనం దొరకదని చెప్పేసి చాలామంది కస్టమర్స్ అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారన్నమాట. మనకి ఇందులోనైతే ఒక అరిటాకు భోజనానికి ఏమేమి వస్తాయంటే ఒక స్పెషల్ రైస్ అయితే వస్తుంది, దాంతోపాటు వైట్ రైసు, అదేవిధంగా ఊరమిరపకాయలు, చిప్సు, పప్పు అండి, ఏదైనా ఒక రకమైన పప్పు ఉంటుంది, అలాగే ఒక లిక్విడ్ కర్రీ అనమాట, ఒక గ్రేవీ కర్రీ లాంటిది అయితే ఉంటుంది, దాంతోపాటు రోల్ చట్నీ, అలాగే ఆయిల్ ఫ్రై అయితే ఉంటుందండి. స్వీట్గా అవుతుంది, జున్ను అయితే ఇస్తామండి స్పెషల్గా. మన దగ్గర ఇది ఒరిజినల్ జిన్ అని చెప్పేసి ఆల్రెడీ మనము వీడియో కూడా చేసి పెట్టామన్నమాట. అటువంటి ఒరిజినల్ జిన్ అయితే ఇస్తాము. దీంతోపాటు రసము, అదేవిధంగా మజ్జిగ పులుసు, సాంబార్, చిక్కనైన సాంబారు, దీంతోపాటు సాంబార్ కూడా మనం ప్యాకెట్లోని ఈ ఎంటీఆర్ అని చెప్పేసి తర్వాత వేరే మసాలా అని చెప్పేసి వాడమండి. సాంబార్ మసాలాను కూడా ఓన్గా కొట్టి సాంబార్ అయితే తయారు చేయడం కూడా జరుగుతుంది. దీంతోపాటు 2 రకాల పౌడర్లు అయితే ఇస్తాము, ఒకటి కరివేపాకు పొడి ఇస్తాము, ఇంకోటేమో కందిపొడి కూడా ఇస్తాము. దీంతోపాటు ఒరిజినల్ నెయ్యి అండి, ఇది దేశీ ఘీ అనమాట, ఎటువంటి కంపెనీ నుంచి వాడింది కాదండి. డైరెక్ట్గా మన దగ్గర రైతులు కొంతమంది కొంచెం పెరిగేసుకొని ఎవరైతే నెయ్యి తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొచ్చింది అనమాట. దీంతోపాటు ఒక 2 రకాల పచ్చలు కూడా ఉంటాయండి, ఒకటి మామిడికాయ ఉంటుంది, ఇంకోటేమో నిమ్మకాయ కూడా ఉంటుంది అనమాట. దీంతోపాటు మన దగ్గర పెరుగు కూడా ఉంటుందండి. మనకి అరిటాకు భోజనానికి అయితే ఇన్ని వెరైటీస్ ఐటమ్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయండి. కానీ వన్స్ ఒక్కసారి తిన్నారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టండి. నేనైతే ముందుగా అయితే ఒక స్పెషల్ రైస్ అయితే స్టార్ట్ అయితే చేస్తాను అండి. నేను స్పెషల్ రైస్ అనేది కూడా మన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈరోజు అయితే జీరా రైస్ అండి, ఆ జీరా ఫ్లేవర్ తగులుతూ ఉంటే స్టార్టింగ్లో తింటే అబ్బా ఆ టేస్టే వేరండి, అసలు ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. దీని తర్వాత వచ్చేసరికి మనకి కమ్మనైన చిక్కనైన పప్పు ఇలాగ వేసుకోవాలి. కొంచెం ఈ విధంగా పప్పు అనేది వేసుకొని దీంతో పాటే మనము కొంచెం నెయ్యి ఏదైతే ఉందో ఈ పప్పులో నెయ్యి వేసుకొని అబ్బా ఇలా కలుపుకుంటే అసలు ఆ కలిపిడికే సగం జీవితం చాలు అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. మన దగ్గర ఈ పప్పు నెయ్యి వేసుకొని తింటే ఇంకా మనం ఒక ముద్దెట్టుకున్నాం అంటే ఇంకా మీరు కానీ పప్పు నెయ్యి వేసుకొని కానీ తిన్నారంటే మాత్రం ఇంకా చాలా అనిపిస్తుంది అండి, అంత హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇంకా నాలుగు తయారవుతారండి మీరైతే మాత్రం. ఒకవేళ సన్నంగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇది మాత్రం పక్క గ్యారంటీ. బా ఏముంది
దీని తర్వాత దీంట్లోనే నేను కందిపొడి అండి, కందిపొడి అయితే వేసాను అన్నమాట. కందిపొడి మన దగ్గర బాగా ఫేమస్ అండి. కరివేపాకు పొడి కంటే కూడా కందిపొడిని అయితే మాత్రం మన దగ్గర గెస్టులు బాగా తింటారండి. దీంతోపాటు చిక్కనైన నెయ్యిని కొంచెం వేసుకోవాలి, ఈ విధంగా వేసుకోవాలి. మామూలుగా అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండి. ఎందుకు అంటే మనకి కందిపొడిలో సాల్ట్ తక్కువ ఉంటుంది రైస్లో కలుపుకునేసరికి. అప్పుడు ఈ పౌడర్ని గట్టిగా రైస్ని నొక్కాలన్నమాట. ఈ నెయ్యి రైస్ని గట్టిగా ఈ విధంగా నొక్కుంటూ మనము మొత్తం పొడిని మొత్తం కలిపియాలి. అబ్బా ఆ ఫ్లేవరు అసలు ముక్కు కొడితే అమ్మ ఏముంటుందండి. దీన్ని కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా ఏముందండి అసలు. ఇంకా నేనైతే రియల్గా నిజంగా చెప్తున్నానండి, మీరు కానీ మా దగ్గరికి వచ్చి ఒకసారి అరిటాకు భోజనం కానీ టేస్ట్ కానీ చేసేటైతే ఇంక ఎట్టి పరిస్థితులు కూడా మీరైతే మాత్రం వదిలిపెట్టండి కంపల్సరీగా. మనకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వేరే ఐటమ్స్లోని వేరే దానికోసం అయితే చాలా వరకు చిన్న కంప్లైంట్స్ అండి, కొంచెం సాల్ట్ ఎక్కువైందని చెప్పేసి, కొంచెం టేస్ట్ ఎక్కడో డిఫరెంట్ ఉందని చెప్పేసి ఇలా రకరకాల కంప్లైంట్లు వచ్చినా కానీ ఈ అరిటాకు భోజనంలో కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కస్టమర్ కానీ మనకి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కంప్లైంట్ కూడా లేదండి. ఆ విధంగా అంత మంచి పేరు అయితే వచ్చిందనమాట మనకి ఎవ్రీడే కుకింగ్ మిల్స్కి అరిటాకు భోజనానికి కూడా. అంటే మనకి మెస్ కూడా సపరేట్గా ఉందండి. ఇది ఏసీ రెస్టారెంట్లో అరిటాకు భోజనం టైప్లో ఈ టైప్లో అయితే పెడుతున్నాము. అదే మెస్లో అయితే మాత్రం ఓన్లీ నాన్ ఏసీతోనే జస్ట్ నార్మల్గా అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ప్రైజెస్తో అయితే మనము ఈ నార్మల్ మిల్స్ కూడా పెట్టడం అంటూ కూడా జరిగిందనమాట. ఇంక ఈ పొళ్ళు అటు వేసుకుందంటే చెప్పాలి. నేనైతే ప్రతి రోజు ఉదయాన్నే స్టార్టింగ్ తినేది ఇదే అండి. నాన్ వెజ్ ఎప్పుడో ఒకసారి, కానీ ఎందుకంటే నాన్ వెజ్ తిని బోరు కొట్టి ఇంకా ఎప్పటికీ మిలిసి తింటాను అనమాట నేను. దీని తర్వాత ఇంకా మిగిలిన కర్రీస్ మనకి ఈరోజు అయితే బంగాళదుంప వంకాయ కర్రీ ఉంది. అదేవిధంగా మన దగ్గర చట్నీ కూడా ఉందండి. ఈరోజు రోల్ చట్నీ, దొండకాయ చట్నీ అనమాట, సాంబారు, ఈ విధంగా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇంకా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి ఆనిముచ్చు అనమాట. ఇంకా మామూలుగా ఉండవు, అంత బాగుంటాయి అనమాట. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అసలు సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా తిరిగి ఉంటుందండి, అంత బాగుంటుంది అనమాట. మన దగ్గరికి వచ్చేసరికి మెయిన్ స్పెషల్ ఏంటంటే మెయిన్ గడ్డ పెరుగు అండి. అది కూడా కుండ పెరుగు అన్నమాట. మనం కుండలోనే తోడేస్తామండి. ఇక్కడ చుట్టుపక్కల అయితే చాలా వరకు పల్లెటూర్లు ఉంటాయన్నమాట. మనకు తెలిసిన పల్లెటూరులోంచి అయితే మంచిగా గేదె పాలు అయితే రప్పించి గేదె పాలతో పాటు మనము పెరుగును అయితే తోడేయడం అంటూ కూడా జరుగుతుంది అన్నమాట. మంచి గడ్డ పెరుగు. అమ్మ కొంచెం పెరుగు అయ్యమ్మ నాకు. మనకి చూసారు కదండి అసలు కొండలో పెరుగు. ఆ కొండని చూడగలనే మనకి అసలు ఎక్కడో ఒక లేని పని అమ్మా అది ఇలాగ ఉండాలండి గడ్డ. ఇదిగోండి ఈ వేసిన పెరుగు ఇలా తీస్తే మొత్తం చేతిలో గడ్డలోకి వచ్చిందనమాట. ఇంత గడ్డ పెరుగు అయితే మనం అయితే ఇస్తాం. నాకే కాదు కస్టమర్స్కి కూడా సేమ్ ఇంక్లూడింగ్ ఇలా ఇస్తాను వీడియో కోసం అనేసి మేము ఏం చేయం. ఇంకో కొంచెం పెరిగాయమ్మా. కానీ పెరుగు కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. మీరైతే భలే ఇస్తారండి గడ్డ పెరుగు. మామూలుగా మేము ఎక్కడ తిన్నా సరే ఏదో చిన్న కప్పులోని నార్మల్గా పడేస్తూ ఉంటారు. కానీ మాకు సాధారణంగా ఇలా కుండతో పాటు తెచ్చి అది అన్లిమిటెడ్గా ఎంత కావాలంటే అంత పెరిగేయడం నేను ఇక్కడే చూస్తున్నాను అండి. వేరే రకరకాల సిటీలో చూస్తాను కానీ మన అనకాపల్లిలో మాత్రం మీ రెస్టారెంట్లో చూస్తున్నాను అని చెప్పేసి అయితే చాలామంది అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే చెప్పారండి. అక్కడ కూడా నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. పెరుగు అన్నారా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఆ ఎట్టి పరిస్థితులు కూడా పులుపు అయితే ఉండదండి. అంత బాగుంటుంది అన్నమాట పెరుగు తినేటప్పుడు కూడా మనకి వెన్న అటు తీసింది కదండి. అంటే ఆ వెన్న ఫ్లేవర్ కూడా మనకు తగులుతుంది. లాస్ట్లో పెరుగు టచ్అప్ ఇచ్చిన తర్వాత ఈ చెయ్యి కడుక్కుంటే ఏదో ఆయిల్లో వేసుకొని తిన్నట్టుగా చేతికి కూడా మనకి ఆ వెన్న అనేది తగులుతుంది. అంత బాగుంటుంది అన్నమాట మన దగ్గర పెరుగు. అబ్బా ఇంకా ఫైనల్ టచ్అప్ జున్ను అండి. అసలు మైసూరుపాకు ముక్కలాగా ఉంటుంది కానీ అంత గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇలా నోట్లో పెట్టుకుంటే పుడుక్కుల లోపలికి వెళ్ళిపోద్ది. అంత సున్నితంగా ఉంటుందండి అసలు. జున్నుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసండి అసలు. అన్న ఎక్స్ట్రా పీస్ అయితే ఛార్జెస్ అవుతాయి సార్ అంటే పర్లేదు మీ ఇష్టం ఎంతనే తీసుకోండి, మాకు ఇంకో పీస్ తెండి ఇంకా పీస్ తెండి అంటారు అన్నమాట కస్టమర్స్. అంత బాగుంటుందండి మన దగ్గర జున్ను కూడా. దీని తర్వాత ఇంకా ఫైనల్గా అంటిపండు. ఈ అంటిపండు తినే ముందు మీకు చెప్పాలి. మనకి కామెంట్లో ఏమని పెడతారంటే
ఇంతకీ రేట్ ఎంతో పెట్టు, ప్రైజ్ ఎంతో పెట్టు, ప్రైజ్ చెప్పు, ముందు అది చెప్పు అంటారు. అలాగే అడ్రస్ ఎక్కడ, అడ్రస్ పెట్టు, ఫస్ట్ అడ్రస్ పెట్టు అనేది అంటారు. కామెంట్లోనే మనకి కంపల్సరీగా ఫస్ట్ అడిగే పదాలు ఈ రెండే. ఫస్ట్ ప్రైజ్ ఎంతో పెట్టు, అడ్రస్ ఎక్కడో పెట్టు అని చెప్పేసి. మనకి ఏమీ లేదండి. ఇది అడ్రస్ విషయానికి వస్తే మనకి అనకాపల్లి ఏదైతే ఉందో అనకాపల్లిలోని పూడమడక రోడ్లోని అంటే బస్ స్టాండ్ నుంచి పూడమడకి వెళ్ళి రూట్లో అయితే అనకాపల్లి అయితే ఈ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసరికి ఎవ్రీడే కుకింగ్ రెస్టారెంట్ అండి. మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది. దీంతోపాటు దీన్ని అరిటాకు భోజనానికి ప్రైజ్ ఎంత అని చెప్పేసి అడుగుతారు కదండి. విత్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్తో సహా కలిపి 150 రూపీస్ అండి. ఇంకా ఎక్స్ట్రాగా మీకు ట్యాక్సెస్ కానీ అవి కానీ ట్యాక్స్ కానీ 5% GST కానీ అటువంటిది ఏమీ పడదండి. 150 రూపీస్కే మనం ఇన్ని రకాల వెరైటీస్తోని ఒక అరిటాకు భోజనం అయితే పెడుతున్నామండి. అదేవిధంగా మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అంతవరకు ఉంటాం, బాయ్.